2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఆచార్య అనంతకృష్ణ స్వామి. నమస్కారం. ప్రతిరోజు ప్రతి వీడియో అందరూ చాలామంది అంటే మీకంటే పెద్దవాళ్ళు అందరూ మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. వీడియో చూసి ఉత్సాహంతో మనీ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ఏ విధంగా కూర్చున్న చోటే డబ్బు సంపాదించాలనే థాట్ ఒకటి క్రియేట్ చేసుకొని కొంతమంది బిజినెస్లోకి దిగారు. కొంతమంది అదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ ఇంకా ఉత్తేజంతో ప్రొఫెషనల్ లైఫ్లోకి చాలా హ్యాపీగా ఉన్నారు. 28వ మంత్రాకు వచ్చాము. అనంత మంత్ర, మనీ మంత్ర ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ గమ్మత్ ఏంటంటే కొందరు తన జీవితాన్ని ఎలా తయారు చేసుకుంటారంటే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుంటారు. వినడానికి చాలా బాగుంది. ఆదర్శం దేనికి పనికొచ్చిందండి? ఆదర్శం దేనికి పనికొచ్చింది? ఆదర్శవంతంగా అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే నేను అందరికీ ఆదర్శంగా ఉండాలి, అందరికీ నేను గైడ్ చేయాలి, నేను ఒక ఉన్నతంగా ఉండాలి. మీరు ఒక విషయం గమనించలేదు. గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు, ఆదర్శవంతంగా ఉన్న వాళ్ళ జీవితాలు చివరి సమయంలో ఆర్థిక దుర్భరత్యంతో కొట్టుమిట్టాడి రూపాయి లేకుండా విలువెల్లాడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆదర్శవంతం కాదు, సెంటిమెంట్ వద్దు, బాధ్యత కావాలని ఎన్నోసార్లు చెప్పాను. బాధ్యత వహించినప్పుడు మీ యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు డబ్బుని, సంపదను పక్కన పెట్టేసి కేవలం నేను ఆదర్శవంతంగానే ఉండాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు మీకే గిరిగీసుకొని మీ యొక్క జీవితాన్ని ఒక ఇరుకు చట్రంలో ఇరిగించుకుంటున్నారు. దాంతో ఏమైపోతుందంటే మిగతా సుఖాలని మీరు అనుభవించలేకపోతున్నారు. మీ యొక్క జీవితం సంపూర్ణంగా ఉంది లేదా ఐశ్వర్యంతో కూడుకుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆదర్శవంతం అని కాదండి. సంపూర్ణత్వంతో ఉన్నదంటే మీ యొక్క జీవితంలో అన్నీ మీకున్నాయి, మీరు అన్నీ అనుభవించగలరు, మీకు ఇది లోటు అనేది లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కేవలం ఆదర్శం దిక్కు వెళ్ళిపోయి ఇవన్నిటిని మీరు పక్కకు నెట్టేస్తున్నారు. నేను ఇలాగే ఉండాలి, నేను ఇలాగే ఉంటాను. ఖచ్చితత్వం, ఆ ఖచ్చితత్వంలో ఏమైపోతున్నారంటే మీ యొక్క ఉనికిని కోల్పోయి ఏమైపోతున్నారంటే మీకు ఉండేటువంటి, మీకు వచ్చేటువంటి, మీకు లభించేటువంటి ఎన్నో సుఖాలను మీరు కోల్పోతున్నారు. అవన్నీ మీకు క్రియేట్ చేయబడ్డాయి కానీ వాటిని కాదనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆదర్శం పనికిరాదా? ఇది కూడా ఒక క్వశ్చన్. వల్ల ఆదర్శం దేనికి కావాలి? ఇతరులకు మార్గం చూపించడానికి కావాలి. కానీ ఏమైపోతుందంటే గొప్ప గొప్ప జీవిత చరిత్రలు చదివాను నేను. ఈ మధ్యన మనకు ఒక సినిమా వచ్చింది, నటి సావిత్రి. ఆమె ఎంత గొప్పగా దాన ధర్మాలు చేసిందండి. ఏది ఉంటే తీసి ఇచ్చేసింది. ఆమె బయోపిక్ తీశారు ఓపెన్గా. ఎన్నో దాన ధర్మాలు చేసింది. ఆమె తక్కువ చేయలేదా? ఎన్నో దాన ధర్మాలు చేసింది, ఎంతో సేవ చేసింది. చివరికి వస్తే ఆమె జీవితం ఎలా అయిపోయింది? కనీసం రూపాయి లేని పరిస్థితి. ఎంత దుర్భర దారిద్ర్యం అనుభవించింది. అంత గొప్ప మహానటి అండి. దాంతో ఏమొచ్చింది? నాకు వద్దు, నాకు అవసరం లేదు, నేను అందరికి ఇచ్చేయాలి, నాకెందుకు ఇవ్వండి అనే ఉద్దేశంతో అన్ని ఇవ్వడం జరిగింది. చివరికి వస్తే పరిస్థితి అంటే ఇప్పుడు ఏదైతే వద్దనుకుంటున్నావో, ఏదైతే కాదనుకుంటున్నావో, నీకు ఇంకో జన్మ ఉంది, అప్పుడు అవన్నీ ఎలా వస్తాయి? అది మీరు ఆలోచించట్లేదు. ఇవన్నీ ఎంత కేవలం నేను ఆదర్శంగా బతకదలుచుకున్నాను, నేను అన్నీ అందరికి ఇచ్చేస్తాను, నేను అందరితో నేను అన్ని పంచుకుంటాను, కానీ నాకేం అవసరం? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తే ఈరోజు మన ముందు టాటా బిర్లాలు ఉండేది కాదు. ఇంకా అర్థమైందా? మీకు ఎప్పటికైనా డబ్బు కావాలి, సంపద కావాలి. కాబట్టి అటువైపు అడుగులు వేయండి. నిరంతరం వాటి గురించి ఆలోచించండి. ఆదర్శాలు పక్కన పెట్టండి, సెంటిమెంట్లు పక్కన పెట్టండి. అప్పుడే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఇప్పుడు కాదండి, వచ్చే జన్మకు కూడా మీరు డబ్బు కావాలి, వచ్చే జన్మలో కూడా మీరు కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాలి. దానికంతా ఇప్పుడే డిజైన్ చేయాలి. ఇప్పుడు మనం ఈ జన్మలో ఇంతకుముందు గత వీడియోలో చెప్పుకున్నాం, నేను 80 సంవత్సరాల వరకు బతకాలి. 80 సంవత్సరాలకు ఎలా బతకాలి? సంపూర్ణ ఆరోగ్యంతో బతకాలి, పూర్తిగా డబ్బు సంపదతో కూడి బతకాలి. అలాగే వచ్చే జన్మలో కూడా మీరు మీ సోల్ని ఎన్నుకున్నప్పుడు ఆ సోల్ ఎక్కడ పుట్టాలి? ఈ సోల్ అనేది ఎక్కడ పుట్టాలి? ఏ ఇంట్లో పుట్టాలి? ఆ పుట్టినప్పుడు ఏ దేశంలో పుట్టాలి? ఎవరికి నేను జన్మించాలి? ఇప్పుడే మీరు డిజైన్ చేసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, దీంట్లో చిత్రమేం లేదు, వాస్తవమే ఉంది దీంట్లో. మీ యొక్క నెక్స్ట్ లైఫ్ కూడా మీరు ఇప్పుడే డిజైన్ చేసుకోండి. ఆదర్శాలు అవన్నీ ఏం పనికిరావండి. గతంలో కూడా చెప్పాను ఎన్నోసార్లు, డబ్బు సంపద విషయంలో మీకు ఎలాంటి సెంటిమెంట్ లేదు, జాలీకరణ దయ లేదు. ఇది ఖచ్చితంగా పాటించినప్పుడు మీరు కోరుకునే సాధిస్తారు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే దేనికి మీరు కట్టుబడి, దేనికి లొంగిపోయి
దాంట్లోనే క్రష్ అయిపోయి మీ జీవితాన్ని అక్కడికి సమాప్తి చేసుకోకండి దయచేసి. ఇది చాలా గొప్ప జీవితం, ఉన్నతమైన జీవితం. దీన్ని మీరు ఎంత గొప్పగా ఊహించుకొని, ఎంత ఉన్నతంగా ఊహించుకొని ఒక గొప్ప స్థాయిలో ఉండి మీరు సేవ చేయండి. దానికి నేను ఒప్పుకుంటాను. ఎంత సేవ చేయాలి, దానకరులా అన్నీ చేయడు. మళ్ళీ దాంట్లో కూడా ఏమైపోతారు, మళ్ళీ మీరు మైనస్ అయిపోతారు. ఇందాక సావిత్రి చెప్పుకున్నట్టు ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ క్లాస్లో చెప్పబడతాయి. మీకు టీవీ సముఖం కూడా చెప్పాను. మీకు వచ్చిన దాంట్లో 10% తీయండి, తీసి సేవా కార్యక్రమాలకు ఇవ్వండి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, మీకు రెట్టింపు డబ్బు వస్తుంది. మీరు ఎప్పుడు కూడా జీవితంలో ఓడిపోరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆదర్శానికి పోయి ఉన్నాయని కూడా అమ్మేసుకోవడం, ఉన్నాయని ఇచ్చేయడం జరుగుతుంది. ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లు వద్దండి. ఇవి ఎప్పుడైతే మీరు పాటిస్తారో మీరు ఎటు కాకుండా పోతారు. చెప్పాను కదా, డబ్బుని ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఉండాలి, మనం ఏం పాటించాలి, ఇవన్నీ మీరు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. ఎక్కడ కూడా పిచ్చి సెంటిమెంట్లు వద్దు. ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే చేయాలి. చాదస్తాలు కూడా బాగుంటాయి మనకి. ఆ చాదస్తాలని ముందు పక్కన పెట్టేయండి. కొన్ని చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ వ్యక్తి ఉన్నాడు, రోజు ప్రొద్దున లేవగానే నేను ఇలా చేస్తేనే నాకు బాగుంటుంది, ఇది ఒక చాదస్తం. లేదంటే నేను ఇలా ఉంటేనే బాగుంటుంది, ఈ రంగు వేసుకుంటే నాకు బాగా అనిపిస్తుంది, నా మైండ్ అలా ఫ్రీగా ఉంటుంది. ఇవన్నీ సిల్లీ అండి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒకసారి అలా చేయకండి, ఒక 2-3 రోజులు చేయకుండా మీకు అన్నీ బాగానే ఉంటాయి. మీకు ఏమైపోయిందంటే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది నేను ఇలా చేస్తే నాకు ఇలా బాగుంటుంది, ఇలా చేయకుంటే బాగుండదు. ఈ ఫిక్స్ అయిపోవడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే అది సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని మీకు అలాగే చేయబడుతుంది. కాబట్టి చాదస్తాలని ముందు పక్కన పెట్టండి. ఏది ఎలా చేసినా అన్నీ బాగా జరుగుతాయి, ఇది ఒకటి మీరు నమ్మండి. ఏది ఎలా చేసినా అన్నీ బాగా జరుగుతాయి. ఒక వాక్యం చెప్పండి ఇక్కడ మీరు ఈ సందర్భంగా, ఒక వాక్యం చెప్పండి. నాకు అందరూ అన్ని విధాలా సహకరిస్తున్నారు, ఒకటి. నాకంతా మంచి జరుగుతుంది, ఏదైతే మంచి జరుగుతుందో అది మాత్రమే నా దగ్గరకు వస్తుంది. ఈ 2 మాటలు చెప్పండి. ఇక చూడండి మీ జీవితం ఎలా ఉంటుంది. ఇక మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ జరగదండి. ఉదయం లేవగానే ఈ 2 మాటలు చెప్పండి, ఎవరైనా మీకు సహకరిస్తారు. మీకు ఏంటంటే అందరి మీద ఒక రకమైనటువంటి విద్వేషాలు, ఇవన్నీ నెగిటివ్స్ అని పేరుకుపోయినాయి. కాబట్టి ఏమవుతుంది, ఆ పనులలో కూడా డిస్టర్బెన్స్ జరుగుతుంది. కాబట్టి ఈ మాట చెప్పండి ప్రొద్దున లేవగానే, అందరూ అన్ని విధాలుగా నాకు సహకరిస్తున్నారు. మీరు కూడా చెప్పండి, వీళ్ళందరూ సహకరిస్తారు. షూర్ సార్. అందరూ చెప్పాలి, మీ దీని ఓనర్ కూడా చెప్పాలి, నాకు అందరూ అన్ని విధాలు సహకరిస్తున్నారు. కాబట్టి అన్ని రకాలుగా అందరూ కోఆపరేట్ చేస్తారు. అందరికీ వర్తిస్తుంది, నీకు నాకనే కాదు, ఇంకెవరికైనా కాదు, అందరికీ వర్తిస్తుంది ప్రపంచంలో. ప్రొద్దున లేవని చెప్పండి, అందరూ నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఎస్, వాడు అటు పోయేవాడు కూడా మీకు వచ్చి ఏం కావాలో చేసి పెట్టేసి వెళ్ళిపోతాడు. సింపుల్. ఇంత సింపుల్ పెట్టుకొని అన్ని కోపము, విద్వేషము ఇవన్నీ పెట్టుకొని వీటిని ఇటువైపు మీరు వెళ్ళిపోతే ఇవన్నీ మీకు సక్రమంగా జరగవు, ఇవన్నీ డిస్టర్బెన్స్ జరుగుతాయి. డబ్బు రావాలంటే నేను గతంలో కూడా చెప్పాను, చిన్నపిల్లవాళ్ళకు మారిపోవాలి. మీ లోపల ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ ఏమీ ఉండొద్దు. అంటే ఒక సాఫ్ట్ మైల్డ్, మీ మైండ్ అనేది అంత మైల్డ్గా తయారు కావాలి. అప్పుడే మీరు కోరుకునేవన్నీ అవుతాయి. అప్పటిదాకా మీకు కాదు. సెంటిమెంట్లు వద్దు, ఆదర్శాలు వద్దు. ఆదర్శాలని పక్కన పెట్టండి. ఆదర్శాలు ఏం కడుపు పెట్టేయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. నేను ఓపెన్గా చెప్తున్నానండి. నేను ఎందుకంటే ఎంతోమంది జీవితాలు చదివాను, ఆటోబయోగ్రఫీలు కూడా చదివాను. నేను ఎన్నో ఆటోబయోగ్రఫీలు చదివాను. వాళ్ళ జీవితంలో భయంకరమైన దరిద్రాన్ని అనుభవించారు. కాబట్టి ఆదర్శాలు వద్దు. మీరు సమాజ సేవ చేయదలుచుకున్నారు, ఎలా చేయాలి నేను చెప్పాను, ఆ విధంగా మీరు సేవ చేయండి. ఇంకా దీంట్లో ఇంతకంటే ఇంకా చెప్పేది ఏం లేదండి. డబ్బు సంపాదించాలనుకుంటే దాని మీద దృష్టి పెట్టండి. సెంటిమెంట్లు వద్దు. దీని ద్వారా మీరు ఏదైనా సాధించాలి. ఈ వీడియోలో స్పెషల్ తంత్ర ఏం చెప్పబోతున్నారు? ఓకేనా, చక్కటి ప్రశ్న సార్. మీరు ఏం చేస్తారంటే రోజు కరెక్ట్గా ఎవరైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఇంటి యజమాని బయటికి వెళ్తాడు, పని మీద ఏదైనా బయట. కరెక్ట్ ఇంటి యజమాని మొట్టమొదటిసారి ఇంటికి బయటికి వెళ్ళే లోపు ఆ ఇంటి అమ్మ ఉంటుంది, భార్య ఉంటుంది కదా, తన భార్య కల్లాపి చల్లండి. వాకిలి ఇల్లు ఊడ్చేసి కల్లాపి చల్లిన తర్వాత నేను బయటికి వెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఆయనకు అన్ని శుభాలు జరగడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఏమైపోయింది, 8:30, 9 లేచి హడావుడిగా ఏదో వెళ్ళిపోవటం. దీనివల్ల ఏమవుతున్నాయంటే అన్ని డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఆ లైఫ్ కూడా అంత ఒక డిస్టర్బ్గా మారింది. పూర్వీకులన్నీ చక్కగా చెప్పారు, మనం పాటించాలి. దాంట్లోంచి ఇది ఒక చిట్కా ఏంటంటే, ఎప్పుడు ఇంటికి యజమాని బయటికి వెళ్ళే లోపు వాకిలి తూడ్చేసి అయ్యో కల్లాపి చల్లండి. ఖచ్చితంగా ఎంత హడావుడిలో ఉన్నా సరే ఆయన బయలుదేరే ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు, కనీసం ఓ టీ కాఫీ లేకపోతే అంతర్లేవు, కనీసం గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. ఆయన తాగి వెళ్తాడు. ఆ వెళ్ళడంలో అక్కడ పనులన్నీ సమకూరుతాయి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయిపోతాయండి. ఈ చిట్కాను పాటించండి, టకటక అన్ని పనులు జరిగిపోతాయి. మన పెద్దవాళ్ళని బాగానే చెప్పారు. ఇవన్నీ మూఢనమ్మకాలని మనం పక్కన పడేస్తాం.
కొన్ని రోజులు చేసి చూడండి ఎలా జరుగుతాయో బ్రహ్మాండంగా. షూర్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ అండి.